నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఈ నెల 24న తెలంగాణలో కంప్లీట్గా అసెంబ్లీని డిజాల్వ్ చేసేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది అనే వార్తలు అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే దీన్ని బేస్ చేసుకుని ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు? నా లెక్క ప్రకారం అయితే తెలంగాణలో ముందస్తుకు రాడండి ఆయన. ఎందుకంటే తెలంగాణలో ముందస్తుకు రావాల్సిన అవసరం లేదు. గతంలో ఏంటంటే గతంలో ముందస్తు ఎందుకు వచ్చాడంటే మోడీ గారు అని చెప్పినట్టు అంటున్నాడు. మోడీ గారితో సాన్నిహిత్యం ఉంది, పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేయాలి. ముందు తను కుదురుకుంటే మోడీ గారు చంద్రబాబు గారిని నిరోధించే క్రమంలో కేసీఆర్ గారు అసెంబ్లీ రద్దు చేసాడు అనుకోండి. పొద్దున్న చేత సాయంత్రానికి నోటిఫికేషన్ ఇప్పించేసి ఎలక్షన్ అది పెట్టించి ఈయన రెడీ చేసి అది ఎలా చేశారో చెప్పాలి మీకు. ఇప్పుడు భారత ఉపఖండం ఉంది. భారత ఉపఖండంలో సైనిక స్థావరం కావాలనుకోండి రష్యాకి కానీ లేకపోతే మన అమెరికాకి కానీ కావాలనుకోండి ఎలా కుదురుతుంది? రష్యా కంటే ఆఫ్ఘనిస్తాన్లో పెట్టారు దుకాణం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఒక స్థానిక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. మరి అమెరికాకి కూడా కావాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాకిస్తాన్ రెడీ చేసుకుని పాకిస్తాన్కి సాయం చేసి వాళ్ళ స్థావరం అక్కడ పెట్టుకున్నారు. అలాగా బీజేపీకి దక్షిణాదిలో ప్లేస్ లేదు కదా. తెలుగు రాష్ట్రం అసలు ప్లేస్ లేదు. చంద్రబాబు గారు గొయ్యి తీసుకెట్టి వేయడానికి ఆయన తీయాలి బయటకు, మళ్ళీ ఇంకెవరు తీయలేరు. కాబట్టి వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి. ఇక్కడ ప్లేస్ కావాలంటే లాంచింగ్ ప్యాడ్ ఒకటి కావాలి కదా. టేకాఫ్ చేయడానికి, ల్యాండ్ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి. అలాగే చంద్రశేఖరరావు గారితో మాట్లాడుకుని ఆయనకు అవకాశం ఇచ్చి మీరు గెలవండి, మీరు ఇష్టపడి చేసేసుకోండి, 5 లక్షల ఓట్లు తీసేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సారీ చెప్తే వదిలేస్తాం, ఏం చేయకుండానే 5 లక్షల ఓట్లు తొలగించాడు సారీ అనేసాడు అని వదిలేచ్చా 6 సార్లు ఉరిదీయాలి అతనికి. మన హక్కు అండి, ఓటు హక్కు, ప్రజాస్వామ్యానికి పునాది. దాన్ని చంపేటువంటి మనిషిని చంపినట్టే లెక్క. మరి అతనికి ఎంత శిక్ష వేయాలి? ఎన్ని వందల సంవత్సరాలు వేయాలి జైలు శిక్ష? ఎన్నిసార్లు ఉరిదీయాలి? ఆయన సారీ అంటే వదిలేశారండి. తర్వాత ఏదో పదవి కూడా ఇచ్చాడు. ఇలాంటి అక్రమాలు ఎన్నో చేసి అతను వదిలేసి రాత్రి 2 దాకా ఎలక్షన్ జరిగిందంట. ఓటింగ్ శాతం 3 రోజుల తర్వాత చెప్తారు. ఎన్ని అవకతవకలు అన్నట్లు ఒప్పేసుకుని గెలిపించారు, దగ్గరుండి గెలిపించారు వాళ్ళు. ఈసారి అక్కడికి వెళ్ళేటోడికి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటోడికి ఇంకొక స్ట్రాటజీ. వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డికి జనాలు ఓట్లేదు. అతనికి 0 నుంచి ఒక 50 సీట్లు వచ్చే వరకు పెరిగింది గ్రాఫ్. కానీ 151 సీట్ల వరకు చేసింది కేసీఆర్ గారు. మోడీ గారు చెరుకో పక్కన తీసుకొచ్చి పెళ్లిళ్ళలో పెళ్లి కూతురు తీసుకొచ్చి కూర్చోబెడతారు, బుట్టలోను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. అది జరిగింది అక్కడ. అందుకనే చంద్రబాబు గారు బాధపడ్డాడు. నేను ఇతను 23 సీట్లు వచ్చేలా ఓడిపోయాను, తప్పు నేను ఏం చేశాను? కియా తీసుకొచ్చాను, పోలవరం కట్టాను, అమరావతి నిర్మించాను, పట్టిసీమ కట్టాను, వీళ్ళందరికీ హ్యాపీ సండేలు ఇలాంటివన్నీ చేశాను. ఇది ఏంది, నేను ఏం తప్పు చేశాను బాబు అని వాపోయాడు పాపం. తల ఉంచుని వెళ్ళిపోయాడు. జనాలకు అప్పుడే బాధ వచ్చింది. అదొకటి పార్ట్. ఇప్పుడు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు సాయం చేశాడు కదా. తను ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడానికి అతను సాయం చేశాడు. మరి దానికి సాయం బదులు చేయాలి కదా ఈయన చేస్తున్నాడు. ఆయన సాయానికి బదులుగా విధ్వంసం చేసేట అమరావతి అన్నీ. అది కాకుండా మరి ఈసారి ఆయన ముందుకొచ్చి ఆయన ఈయనకి హెల్ప్ చేయాలి. కాబట్టి కేసీఆర్ గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ముందుకి లెక్క ప్రకారం. కానీ వస్తే రావచ్చు, లేకపోతే మానేయచ్చు. కానీ ఆయనకి రాక తప్పని పరిస్థితి అక్కడ వచ్చింది. ఎందుకంటే ఆయన చేతకాని దద్దమ్మ వ్యవహారం, పరిపక్వత లేని పరిపాలన, అవకతవక వ్యవహారం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో వెగటు వచ్చేసింది, విముఖత వచ్చేసింది, వ్యతిరేకత వచ్చేసింది. అలాగే వాళ్ళకి ఎలాగైతే బీజేపీతోటి అక్రమ సంబంధం ఉంది వాళ్ళిద్దరికీ. అందరూ బహిరంగంగా పెట్టుకుంటారు పొత్తు, వీళ్ళు చీకట్లో పెట్టుకుంటారు, గోడ అవతలు పెట్టుకుంటారు ఎప్పుడు వీళ్ళ పొత్తులు, వాళ్ళిద్దరు పొత్తుల్ని. అందుకనే మీకు చూడండి, జీవీ నరసింహారావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఈ బృందం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి వెంటనే వచ్చి లేపుతారు. వాళ్ళకి తోడుగా ఐవైఆర్ కృష్ణారావు, ఉండవేల అరుణ్ కుమారు, తెలగపల్లి రవి అలాంటి బ్యాచ్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి వెనకాల అసిస్టెంట్ బృందం అన్నమాట. బోర్లు వాయితే మధ్యలో దరువు వాయిస్తారు వీళ్ళంతా. ఇలాంటి బృందాలను పెట్టుకుని ఎన్ని చేసినా అతను గ్రాఫ్ పడిపోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది. అందంగా 151 సీట్లు ఇచ్చి ఆయనకి మ్యాండేట్ ఇస్తే ప్రజలమే పగబట్టినట్టు అతని వ్యవహారం పరిపాలన ఉంది. ప్రజల పట్ల చులకన భావం ఉంది. ప్రజల పట్ల చులకన రావడానికి కారణం ఏంటంటే ఆయన ఏం అంచనా వేసుకున్నాడంటే
నేను 2004కు ముందు మా పరిస్థితి అయోమయం కదా, ఉన్న ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి కదా. 2009 వచ్చేటప్పటికి ఇన్ని కోట్లు కొట్టేసానని తెలిసి కూడా నాకు ఓట్లు వేశారంటే వీళ్ళు. 16 నెలల జైల్లో ఉన్నాను, 13 కేసుల్లో ఏమని కింద ఉన్నాను, సిబిఐ ఈడీ కేసుల్లో. నా ఆస్తులన్నీ అటాచ్ అయ్యి ఉన్నాయి. నేను ఎంతో కొంత దొబ్బేసానని నమ్మకం ఉంది కదా, అయినా సరే నా ఓట్లు వేసారేటి అంటే ప్రజల పట్ల వీళ్ళు తేలికపాము చులకన. పాపం వాళ్ళు ఏం చేశారు, ఒకసారి అడుగుతున్నాడు కదా, తండ్రి లేని బిడ్డ వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మా బాబుకి ఓటేయండి, మా మరిది గారిని చంపేశారు, మా మాగారిని చంపేశారు, మా ఆయన గారిని చంపేశారు, మా అబ్బాయిని కూడా కోడిగా తెచ్చి గీసేశారు, మీరు ఓట్లు వేస్తారా ఏరా ప్లీజ్ అని అడిగింది కాబట్టి ఓట్లేశారు. ఈయనేమనుకున్నాడో నేను దొంగోడేనే కానీ నాకు ఓట్లేశారు రా బాబు అని చులకని భావం వచ్చింది. వీళ్ళు ఏం చేసినా పర్లేదు అనుకున్నాడు, ఆయన ఇష్టమైనట్టు చేసాడు. పైగా చంద్రబాబు గారి మీద కోపం, అత్తమే కోపం, దుత్తమే చూపించినట్టు ప్రజల మీద పగ్గబెట్టేశాడు. ఈ అమరావతిని ఆపేస్తే చంద్రబాబు గారు బాధపడతాడు అనుకున్నాడు. ప్రజావేదిని కూలగొడితే చంద్రబాబు గారు బాధపడతాడు. ఆయన ఎందుకు బాధపడతాడండి? దూషణ పోషణ తిరస్కారాలకు వ్యతిరేకం, అతీతుడైన రాగద్వేషాలు లేని మనిషి. ఆయన బాధపడతాడు, నాశనం చేస్తున్నాడు, ప్రజలను ఇలా పాడు చేస్తున్నాడు, భవిష్యత్తు లేకుండా చేసి బాధపడతాడు అంతే తప్ప ఆయన వద్దనుకుంటే ఇంట్లో మనవడితో హాయిగా ఆడుకుంటాడు. ఇప్పుడు ఇవాళ ప్రజలకి ప్రజల అవసరం కానీ రాష్ట్రంలో అవసరం కానీ చంద్రబాబు గారికి లేదు. ఆయన ఆల్రెడీ లైఫ్ టైం అచీవ్మెంట్, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయడం, ఆ రికార్డు ఎవడో కొట్టలేడు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇప్పుడు ప్రజలకే గాయపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కొరడ దెబ్బలు కొట్టేసి కారం పూసేసి అందరికీ ఒళ్ళు మండిపోయి సరస్సులు ఆడిపోతున్నారు. వాళ్ళకి ఒక మందు కావాలా, ఆ ఔషధం చంద్రబాబు గారు మీరు 2 బాబు అంటున్నారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటూ యాత్ర చేపట్టబోతున్నారు, మరో పక్క పాదయాత్ర అంటూ లోకేష్ గారు ఆల్రెడీ జనాల్లోకి వచ్చేసారు. సో ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసినా కలవకపోయినా తర్వాత విషయం. సో వీళ్ళిద్దరిని చూసి వైసీపీలో ఒక ఉలిక్కిపాటు వచ్చిందని అనుకోవచ్చా? భయపడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళని అనుకోవచ్చా? ఖచ్చితంగా భయపడుతున్నారండి. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఆయన గ్రాఫ్ అలా మెల్లమెల్లగా డ్రాప్ అయిపోతుంది. ప్రజల పట్ల చులకన ఉండటం వల్ల, అతను ఏదో అనుకున్నది చేయటం వల్ల, అభివృద్ధి మర్చిపోవడం వల్ల, భవిష్యత్తుని అంధకారం చేయటం వల్ల ప్రజల్లో విముక్తి వచ్చింది. ఇది కాకుండా ఎందుకు పనికిరాడని వాళ్ళు ప్రచారం చేసిన లోకేష్ మధ్యందిన మార్తాండు వల్ల వచ్చి అతని పైకి రారని సంగతి చూస్తాను అంటున్నాడు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇది ఏదో తేడా ఉందరా బాబు అనుకున్నాడు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఎగరేసుకుని వచ్చేస్తుండే, వారాహి వేసుకుని వచ్చేస్తున్నాడు. అది వారాహి వచ్చిందో లేదో తెలదు కానీ దాన్ని ఆ విజువల్స్ చూస్తేనే గుండెల్లో దడబట్టేసుకుంది. ఇంకో పక్క చంద్రబాబు గారికి తన రాజకీయ జీవితంలో 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఆనంద జనం వచ్చేస్తున్నారు. ఆయనకి తెలుగుదేశం పార్టీకి మా క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అగ్గికి ఆజ్యం తోడైనట్టు వీళ్ళిద్దరు కలిసిపోయారు అనుకోండి. ఇప్పుడు మామూలుగా అయితే ఒక 10-15 వస్తాయి, వాళ్ళిద్దరు కలిసిపోతే ఓటుకోవట్రాదు, తుడిసేసినట్టు అయిపోతుంది. శుభ్రంగా కారు అద్దమే నీళ్ళు జల్లేసి గొడ్డు మీకు తుడిచేస్తారు కదా, అలాగే అయిపోతాడు పరిస్థితి. కాబట్టి ఇవన్నీ లోకేష్ గారు పాదయాత్ర చేసి ఇంకా క్రేజ్ పెంచుకుని, చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అవకతవకలని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క నుంచి వచ్చేసి ఎన్ని చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు అతను. ఇంకా లేట్ చేస్తే ఆల్రెడీ చాలామంది దూకేస్తాను రెడీగా ఉన్నారు. ఇప్పటికే నిరసన గళాలు చెప్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పలేని పరిస్థితి నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇష్టం మాట్లాడే పరిస్థితికి వచ్చింది. రేపు నుంచి ఇంకా ప్రజలు కూడా తిరగబడి కొట్టేసి పరిస్థితి, ఇప్పటికే తిరగబడుతున్నారు ప్రజలు, వీళ్ళు రోడ్డు మీద తిరగనివ్వని పరిస్థితి రావచ్చు. ఇవన్నీ అవకతవకలు అవమానాలు జరగక ముందే టక్కుని ఎలక్షన్కి వచ్చేసి రద్దు చేసి ఎలక్షన్కి వస్తాడు. దాంట్లో 2 ప్రయోజనాలు. ఒకటి, తను ఇంకా దిగజారిపోకుండా, ఇంకా సర్వభ్రష్టత్వం పొందకుండా ముందు రావటం. 2, కేసీఆర్ గారికి ఇదివరకు ఆయన చేసిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం. కాబట్టి ఏమి చేసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో రాకుండా హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా ఆపలేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా ఆపలేని పరిస్థితి అక్కడ ఉంది ఫీల్డ్లో చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్.